10th క్లాసు అయిపోయిన తర్వాత జనరల్ గా ఎలాంటి కోర్సెస్ చదవాలి, ఈ యొక్క భవిష్యత్తు అంటే మీరు ఎలాంటి కోర్సెస్ చదివితే ఈ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అనే దాని మీద జనరల్ గా మనకు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరుతాం. కామన్ గా అందరూ చేరుతారు. మనం చేరుతాం, మన పక్కింటి ఆయన చేస్తాడు, ఇంకొక ఆయన చేస్తాడు. తర్వాత ఏం చేస్తాము? బైపీసీ, ఎంపీసీ, సిఈసీ ఈ 3 గ్రూపులే మనకు తెలుసు. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా మనకు ఈ ఈ తెలిసినటువంటి కోర్సెస్ ఇంటర్మీడియట్ లేదంటే పాలిటెక్నిక్ ఇలా ఎక్కువ అవగాహన లేనటువంటి మనకు కోర్సెస్. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కెరియర్ గైడెన్స్ అనేటటువంటిది బిఫోర్ గా మీరు 10th అయిన తర్వాత మీకు ఒక గైడెన్స్ ఇస్తే, ఉపాధ్యాయుల ద్వారా గైడెన్స్ ఇస్తే మీరు ఎలాంటి కోర్సెస్ చదవచ్చు అనేది మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఎంపీసీలో అయితే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అది మీ అందరికి కూడా తెలుసు. అదే బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే బయాలజీలో బోటనీ అండ్ జువాలజీ ఉంటుంది. తర్వాత సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ గ్రూప్ కూడా మీకు తెలుసు. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. తర్వాత మీకు పాలిటెక్నిక్ అంటే పాలిటెక్నిక్ అనేది ఒకటి ఉందని తెలుసు. అది 10th క్లాసు మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాతనే ఒక 10-15 రోజులకి నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపలే మనం ఏం చేయాలి? ఆ ఎగ్జామ్ రాయాలి. అయితే దీంట్లో 3 years కోర్స్. ఇది పాలిటెక్నిక్ అనేది 3 years కోర్స్. దీంట్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ ఇది మనకు జాబ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఈ 3 years చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ఇంజనీరింగ్కి వెళ్ళిపోవచ్చు. 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ చేరి 3 years చేసి పాలిటెక్నిక్ డిప్లొమా వస్తుంది. లేదంటే మనకు వద్దు అనుకుంటే సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా ఇంజనీరింగ్ లో చేర్చుకుంటాం. మనకు 2 రకాలైనటువంటి అవకాశాలు. తర్వాత ఐటీఐ అంటే మన పిల్లలు కూడా చాలా మంది ఐఐటి కాదు, ఐటిఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. 2 years అది. దాంట్లో మనం చేరినట్లయితే అంటే కొంచెం చదువులో డల్గా ఉండి లేదు త్వరగా నాకు జాబ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు దాంట్లో చేరితే దీంట్లో కూడా ఏంటంటే స్కిల్స్ అండ్ జాబ్ రెడీనెస్ కోర్సెస్ వచ్చి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్ ఈ 4. ఇవి కాకుండా అదర్ కోర్సెస్ కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఇవి కూడా ఇంపార్టెంట్. మీకు తెలుసా వొకేషనల్ కోర్సెస్ అంటే? తెలియదు. ఇవి ఏంటంటే కోర్సెస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినటువంటివి, రీటైల్, హెల్త్ కేర్, ఐటీ, టూరిజం వీటి మీద కూడా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆఫర్డ్ బై గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అండ్ ఎన్సిడిసి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత కెరీర్ పాత్ వచ్చి స్కిల్ బేస్డ్ జాబ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఫర్దర్ స్టడీ ఇన్ ద సేమ్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చి ఓపెన్ స్కూల్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇవి ఓపెన్ స్కూల్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటివి మనం అసలు కంప్లీట్ గా స్కూల్కి రాకుండా డైరెక్ట్ 10th ఇంటర్మీడియట్ కట్టుకోవడం. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే మనం డిగ్రీ చదివిన తర్వాత లేదంటే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ నుంచి కానీ డిగ్రీ, పీజీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ హౌ టు చూస్ ది రైట్ పాత్ ఇది ఇంపార్టెంట్. ఈ కెరీర్ గైడెన్స్ లో నువ్వు ఎలాంటి నిర్ణయం రైట్ అంటే మంచి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటావు అది ఫస్ట్ వచ్చి నో యువర్ ఇంట్రెస్ట్. అలా ఆయన చెప్పాడు, అలా ఆయన మన సుబ్బయ్య కొడుకు సిఈసిలో చేరాడు, నేను కూడా సిఈసిలో చేరతా, లేదా నా ఫ్రెండ్ హెచ్ఈసిలో చేరాడు, నేను కూడా హెచ్ఈసిలో. ఇది కాదు ఇక్కడ. ఫస్ట్ పాయింట్ వచ్చి నో యువర్ ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ ఏందో నీకు తెలియాలి ఫస్ట్. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ నీకు ఏది ఉంటుంది. తర్వాత అసెస్ స్ట్రెంగ్స్. ఇప్పుడు నీకు యువర్ ఏ గుడ్ మ్యాథ్స్, లాంగ్వేజ్, డ్రాయింగ్ అంటే నీకు ఏ సబ్జెక్ట్ లో బాగా ఎఫిషియన్సీ ఉందో చూసుకోవాలి. తర్వాత సెట్ గోల్స్. డూ యూ ఎయిమ్ ఫర్ గవర్నమెంట్ జాబ్? నీ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నావా, లేదా ప్రైవేటా, లేదా బిజినెస్, రీసెర్చ్ అంటే మనం డివైడ్ చేసుకోవాలి. నేను ఈ ఫీల్డ్ లో పోవాలనుకుంటున్నా, ఊరికే గుడ్డిగా బ్లైండ్ గా వెళ్ళిపోయేసి అక్కడ కూర్చోవడం కాదు. నేను ఈ ఫీల్డ్ లో పోవాలనుకుంటున్నాను అనుకుంటే మనకు ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయో లేదో చూసుకోవాలి. సీక్ గైడెన్స్, టాక్ టు టీచర్స్, పేరెంట్స్ అండ్ కెరియర్ కౌన్సిలర్స్. కాబట్టి ఇక్కడ టీచర్ ఇస్ ద మెంటార్. మీకు 10వ క్లాస్ అయ్యే వరకు మా దగ్గరే ఉంటారు కాబట్టి మేము మీకు ఖచ్చితంగా మీకు ఏ విధమైనటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా ఇస్తాము. సో మీకు ఈ కోర్సెస్ గురించి కూడా చెప్తాము. తర్వాత ఎక్స్ప్లోర్
attend career counseling programs, or use apps like Mera Career, Career Guide, or iDream Career. వీటిలో పోతే కూడా మీకు యాప్స్ లోకి పోతే మీకు సఫిషియంట్ నాలెడ్జ్ వస్తుంది. మనం ఇప్పుడు చెప్తున్నాం మనం ఈరోజు సెర్చ్ ఇంజిన్స్ ఉండడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనకు విత్ ఇన్ సెకండ్స్ లో మనం తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత టిప్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. డోంట్ చూస్ ఎ స్ట్రీమ్ జస్ట్ బికాస్ ఫ్రెండ్స్ ఆర్ చూసింగ్ ఇట్. మా ఫ్రెండ్ వెళ్తున్నాడు లేదా మా పక్కింటి ఆయన వెళ్తున్నాడు అని మాత్రం చూస్ చేసుకోకూడదు. ఫోకస్ ఆన్ స్కిల్స్, ప్యాషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. జాబ్ కోసం మనం జాబ్ కావాలా లేదా స్కిల్ ఓరియంటెడా లేదా ప్యాషన్ ఏది చదవాలనుకుంటున్నాం. సో ఇలాంటి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్స్ప్లోర్ స్కాలర్షిప్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎర్లీ. ఎన్టీఎస్సి, కేవీపీవై, పాలిటెక్నిక్, ఆర్ఐఈ, సిఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉండేటటువంటివి అవి కూడా మనము ప్రిపేర్ కావాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు కీప్ ట్రాక్ ఆఫ్ ఎమర్జింగ్ కెరియర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు ఏఐ అనేటటువంటిది చాలా ఫాస్ట్ గా ఉంది. అలాంటి కోర్సెస్ చేసుకుంటే మనకు డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వీటిలో షూర్ గా మనకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏం చెప్పాను? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి ఇలాంటివి మనం తెలుసుకోవాలా. తర్వాత ఐ కెన్ ఆల్సో క్రియేట్ ఏ కెరియర్ చార్ట్. తర్వాత ఏ పీడిఎఫ్ గైడ్ ఆర్ ఏ ప్రెజెంటేషన్ ఫర్ స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే కాబట్టి ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది? ఇంటర్మీడియట్ అయిన తర్వాత 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ పోయేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి చదువుకోవడం అనేది కాకుండా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కెరీర్ గైడెన్స్ లో యాప్స్ ఉన్నాయి. లేదంటే కెరియర్ గైడెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ అయితే చూడండి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, ఎంఎస్సి, సిఈసి ఉన్నాయి. పాలిటెక్నిక్ అయితే మెకానికల్, సివిల్, ట్రిపుల్ కెమికల్, కంప్యూటర్, ఆటోమొబైల్ ఇంకా కూడా ఉన్నాయి. ఐ అయితే ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, పారామెడికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 years 3 years చదువుకుంటే జాబ్ వస్తుంది. డిఎంఎల్టి, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి. తర్వాత షార్ట్ టర్మ్ కోర్సెస్ డిటిపి, టాలీ, గ్రాఫిక్స్, పీజీడీస్. సో వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో వీటిని మనము సక్రమంగా ఉపయోగించుకోవాలంటే మీరు ఎవరిని గైడెన్స్ తీసుకోవాలా? యువర్ టీచర్ ఇస్ ద గైడ్. మీరు ఎనీ టైం మీకు ఎప్పుడు అవసరమైనా కూడా కాల్ చేసి, సార్ నేను ఈ కోర్సులో చేరాలనుకుంటే విల్ గివ్ గుడ్ గైడెన్స్ టు యూ అండ్ బికమ్ ఏ గుడ్ ప్రొఫెషనల్. మనం ఒక స్కిల్ ఉన్నటువంటి మంచి ప్రొఫెషనల్ గా తయారయ్యి మన గోల్స్ ఏందో ఆ గోల్స్ రీచ్ కావాలి. ఓకే. డిప్లొమా కోర్సెస్ ఆడపిల్లలకి చాలా ఉపయోగం, మగపిల్లలైనా కూడా చేసుకోవచ్చు. ఈ డిప్లొమా వచ్చి డ్యూరేషన్ వచ్చి 1 to 2 years ఉంటుంది. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చి 10th పాస్. తర్వాత మీకు కోర్సెస్ చెప్తున్నాను నేను. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిఎంఎల్టీ అని చెప్పాను కదా ఇందాక పైన. డిఎంఎల్టీ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇది వచ్చి 2 years ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ 2 years. తర్వాత డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, హార్ట్ కి సంబంధించి అవన్నీ తీస్తుంటారు కదా గ్రాఫ్లని, ఈసీజీలని, 1 year కోర్స్ అది. తర్వాత డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ లో టెక్నీషియన్స్ గా పనిచేస్తారు, 1 year కోర్స్. చాలా ఈజీ. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, కిడ్నీ పేషెంట్స్ కి డయాలసిస్ చేస్తుంటారు, ఆ టెక్నాలజీకి 2 years చేస్తే మనకు కోర్స్ కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్ 1 to 2 years. తర్వాత సర్టిఫికేట్ ఇన్ డెంటల్ హైజీన్, మనం పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనే దాని మీద 1 year కోర్స్ ఉంది. సర్టిఫికేట్ ఇన్ రూరల్ హెల్త్ కేర్, మన రూరల్ ఏరియాలో హెల్త్ కేర్ అంటే ఎలా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు తెలియజేస్తారో దానికి కూడా 1 year కోర్స్ ఉంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఎవరికైనా రూరల్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చడానికి ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్. అది వచ్చి 6 months to 1 year. కాబట్టి ఇలా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకు. మీరు ఏది కావాలంటే అది ఆఫ్టర్ మీరు 10th అయిపోయిన తర్వాత ఆ కోర్సెస్ అన్ని కూడా మీరు ఉపాధ్యాయుని యొక్క గైడెన్స్ లో తీసుకొని మీకు ఏది నచ్చితే ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి, మనకి ఇంట్రెస్ట్ కావాలా, డ్యూరేషన్ తక్కువ కావాలా, లేదా త్వరగా జాబ్ కావాలా, అది నీ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా?